ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపరీతమైన పన్నులు వేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుయ్యబట్టారు. ఇటీవల సుమారు 2,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపిందని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా వాహనాల ట్యాక్స్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అవకతవక విధానాలపై తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. ఒక 1,000-1,500 కోట్ల రూపాయల పన్నుల భారాన్ని ప్రజలపై మోపిందని చెప్పారు. అదేవిధంగా రోడ్ ట్యాక్స్తో పాటు వెహికల్ ట్యాక్స్ని, అదనపు ట్యాక్స్ని కూడా ప్రభుత్వం పెంచిందని చెప్పడం జరిగింది. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా తాము వాహనాలకు సంబంధించిన ట్యాక్సులు పెంచలేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ముఖ్యంగా పేద ప్రజలు ఉపయోగించే ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు సంబంధించి ట్యాక్స్ కూడా పూర్తిగా రద్దు చేశామని ఆయన చెప్పారు. తక్షణమే పెంచినటువంటి ట్యాక్స్లను రద్దు చేయాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా జిల్లా రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పనటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా దుబ్బాకలో, ఇటు సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చి, అట్లాగే ఆగ్రో కేంద్రాల వద్దకు, పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు యూరియా కోసం తరలివచ్చి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి వద్ద పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచే రైతులు అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. యూరియా కోసం అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆ దుకాణం కూడా తెరుచుకునేటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్న నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. అక్కడ రాస్తారోకో కూడా జరిగింది. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు కనీసం యూరియా కూడా సప్లై చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఆయన దుయ్యబట్టారు. అదేవిధంగా ఇక్కడ పాలమాకుల వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం బారులు తీరి నిలబడ్డ సందర్భంలో ఇక్కడి నుంచి ఆయన నంగనూరు మండలానికి పర్యటనకు వెళ్తున్నటువంటి హరీష్ రావు అక్కడ రైతుల క్యూలను చూసి ఆగడం జరిగింది. అక్కడ రైతులతో ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ రైతులు గత వారం 10 రోజులుగా తాము యూరియా కోసం అక్కడికి వస్తున్నప్పటికీ కూడా కేవలం ఒక్క బస్తా ఇచ్చి చేతులు దులుపుకుంటానని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తమకు యూరియా అందిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా యూరియాను సప్లై చేయలేని ప్రభుత్వం ఎందుకని చెప్పి ఆయన ప్రశ్నించారు. పాలన చేత కాకపోతే దిగిపోవాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించిన దుకాణాలని, షాపుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సిద్దిపేటలోని ఇందిరానగర్ పద్మశాలి సంఘానికి సంబంధించిన భవనాన్ని ప్రారంభించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా పద్మశాలీల అభివృద్ధి కోసం తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా పద్మశాలీలు ఏ అవసరమున్నా తన వద్దకు రావాలని, వాళ్లకు ఆర్థికంగా అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించి వాళ్ళని ముందుకు నడిపిస్తానని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం వాళ్లకు జాగాన్ని కూడా కేటాయించడం జరిగింది. వాటిలో భవనాన్ని నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక నంగనూరు మండలంలో ఆయన పర్యటించారు. ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు చెక్ డ్యాములు పూర్తిగా నిండినటువంటి పరిస్థితిని ఆయన గమనించి అక్కడ చెక్ డ్యాముల వద్ద నీళ్లకు ప్రత్యేక పూజలు చేసి ఆయన నీళ్లని ఆహ్వానించినటువంటి పరిస్థితి నెలకొన్నది. రైతులకు మంచి పంటలు పండే అవకాశం రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూముకుంట్ల నర్సారెడ్డిని ఇక్కడ దళిత సంఘాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. గత 10-15 రోజుల క్రితం గజ్వేల్లో జరిగినటువంటి సమావేశంలో విజయ్ కుమార్ అనేటువంటి దళిత నాయకుడిని తూముకుంట్ల నర్సారెడ్డి కులం పేరుతో దూషించాడని చెప్పి ఆరోపిస్తూ గత 10-15 రోజులుగా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ దళిత నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా సిద్దిపేటకు వచ్చినటువంటి నర్సారెడ్డిపై ఏకంగా దాడికి ఉపక్రమించిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు ఏ స్థాయికి వెళ్లాలో దీన్ని బట్టి అర్థమవుతున్నది. తుమ్కుంట నర్సారెడ్డి నెట్టి పరిస్థితుల్లో కూడా జిల్లాలో తిరగనివ్వమని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీని వెనుక మైనపల్లి హనుమంతరావు డబ్బులిచ్చి ఈ కార్యక్రమంతో చేస్తున్నాడని చెప్పి నర్సారెడ్డి వర్గం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం దీనిపై కనీసం దృష్టి సారించకపోవడం పట్ల అసలు ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీలో తెలియని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది.
ఇక మెదక్ సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నర్సాపూర్లో ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అట్లాగే సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడి దేశంలో సేవలని ఆయన కొనియాడడం జరిగింది. అదేవిధంగా జహీరాబాద్లో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే నారాయణఖేడ్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ సేవల్ని ఆయన కొనియాడడం జరిగింది. ఇక గుమ్మడిదల మండలం బొంతపల్లి వద్ద ఉన్నటువంటి మైత్రి డ్రగ్స్కు ఎదుట ఈరోజు ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి వర్షాల్లో భాగంగా పరిశ్రమలకు సంబంధించిన కాలుష్య జలాల్ని ఆ వర్ష జలాల్లో కలిపి బయటకు పెడుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పి రైతులంతా అక్కడ ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విష పదార్థాలతో కూడినటువంటి జలాల్ని బయటకు విడవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి వాళ్ళను అడ్డుకోవడం కనిపించింది. ఇక గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా దాదాపు 192 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి అఖిలపక్ష నాయకులు, స్థానికులు, నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక జహీరాబాద్లో ఈరోజు హోతీకేబీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన తాళాల అప్పగింత కార్యక్రమం వివాదాస్పదంగా మారింది, గందరగోళంగా మారింది. ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావును ఒక్కనే ఆహ్వానించి లోపలికి అనుమతించిన నేపథ్యంలో మాణిక్రావు తీవ్రస్థాయిలో ఈ విషయాన్ని దుయ్యబట్టారు. తన అనుచరులు కూడా లోపలికి రాణిస్తేనే తాను కార్యక్రమానికి వస్తానని చెప్పి ఆయన భీష్మించి కూర్చోవడంతో ఆయన అనుచరులు కూడా సమావేశానికి అనుమతించడం జరిగింది. అక్కడ ఆయనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కూడా మాణిక్రావు తీవ్రస్థాయిలో ధ్వయమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యేనైనా తనను అవమానించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నదని, నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి కూడా తనను ప్రోటోకాల్ పాటించకుండా ఆహ్వానించడం జరిగిందని, ఎవరెవరో వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదికల మీద ఉంటున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ రోజు కూడా తనను అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారని, దీనిపై తాను ప్రివిలేజ్ కమిటీకి తాను ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.